రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఎంపీపీ జనగామ చరిత్రరావు ఆధ్వర్యంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు 3 రోజుల పాటు కన్నుల పండుగ నిర్వహించారు. శుభముహూర్తాల యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన, మహాపూర్ణాహుతి, మహా నైవేద్యం, తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ చరిత్రరావు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని అన్నారు. మామగారు ఈ సైడ్ ఉందా ఏ వర్క్ ఎంతైనా పోచమ్మ అమ్మవారి పునర్ప్రతిష్ట చేయడం జరిగింది. దీనికి జనగామ చరిత్రరావు ఎంపీపీ గారు నాయకత్వంలో గ్రామ ప్రజలందరూ సహకరించడం వల్ల కార్యక్రమం చక్కగా జరిగింది. మా అమ్మవారి కృపతో గతంలో మద్దికుంటము గ్రామము సుఖశాంతులతో, పాడి పంటలతో అన్ని రంగాల్లో ముందుంది. ఇక ముందు కూడా వారి చల్లని ఆశీస్సుతో గ్రామము, గ్రామ ప్రజలందరూ చల్లగా ఉండాలని, దానికి ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మంచిగా పూజలు చేసిన